మరి ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం.
మరి ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అనే పాట పాడుతూ దేవుని మహిమపడదాం. అదేవిధంగా ఆరాధన కూడా చేద్దాం. మంచి లేని నాపై
రెవరెండ్ బాబూజీ గారు వచ్చి మనకి క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు. మనందరం కూడా శ్రద్ధతో ఆలకిద్దాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు మీ సంఘమునకును మీ కుటుంబమునకును వ్యక్తిగతంగా మీకును తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించి దీవించి తన సంకల్పం యావత్తును మీ ఎడల నెరవేర్చుకోవాలని మీరందరూ ప్రార్థించుచుండగా దేవుడు మీకు సహాయం చేసి దానిని నెరవేర్చునుగాక. ఈ సందర్భంలో నేను నీ స్వరం ఛానల్ ద్వారా మీ అందరికీ శుభములు తెలియచేయటానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ శుభములు తెలియజేయ ఈ సమయమందు ప్రత్యేకంగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, జ్ఞానులు యూదా దేశపు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి హేరోదు దినములలో ఆయన యొద్దకు వచ్చి యేసు ప్రభువుని గురించి వారిని అడిగినటువంటి సందర్భం ఇక్కడ రాయబడి ఉన్నది. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించాలి అని క్రిస్మస్ కాలంలో అందరూ సమకూర్చబడుతూ వచ్చారు. క్రిస్మస్ను మనము తరించి చూసినప్పుడు ఆ మొదటి క్రిస్మస్ మళ్ళీ మనము రీక్రియేట్ చేస్తే అక్కడ కొన్ని కథనాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒక అంశం చుట్టూ ఈ కథనాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ మూల బిందువు, మూల కేంద్రము ఎవరు అనంటే యేసు క్రీస్తు జన్మించటం. ఆ జన్మ చుట్టూ అనేక కథనాలు, జీవన విధానాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా దేవాలయంలో పనిచేస్తున్నటువంటి జకర్యా ఎలిజబెత్ కుటుంబంలో దేవుడు ఒక కుమారుణ్ణి ఇవ్వటం. నిరాశ నిస్పృహలో ఉంది ఎన్నో సంవత్సరాలుగా వారు ఒక సంతానము కొరకు ప్రార్థించినప్పుడు వారు కోరుకున్న సమయంలో అది జరగలేదు. కానీ దేవుడు ఉద్దేశించిన కాలంలో వారికి ఒక గొప్ప కుమారుణ్ణి ప్రవచనాత్మకంగా పుడతాడు అని చెప్పబడుతున్నటువంటి ఆ ప్రవచన నెరవేర్పుగా వారికి ఇవ్వబడిన కుమారుడే బాప్తిసమిచ్చి యోహాను. అనగా ఎంతో కాలంగా ప్రార్థనలు జరుగుతున్న దేవుని యొక్క సమాధానం పొందుకోనటువంటి వారికి ఈ క్రిస్మస్ కాలంలో ఒక అభయం ఇవ్వబడుతుంది. ఏంటనంటే దేవుడు తన కాలమందు సమస్తమును తన మహిమార్థమై జరిగించును అని. మరొక కథనం మనకు కనబడుతుంది. కన్యక అయిన మరియకు దేవుడు ఒక సందేశాన్ని చెప్పమని గాబ్రియేలు దూతను పంపిస్తారు. ఆమె దేవుని కుమారుడుగా పుట్టబోచున్నటువంటి యేసు ప్రభువుని తన గర్భములో పెంచటానికి దేవుడు ఆమెకు సందేశం ఇచ్చినప్పుడు ఆమె విశ్వాసముతో అంగీకరించింది. సో తన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఆయన ఎట్టి కార్యములైనా చేయటానికి ఆమె సిద్ధపడటం అనేటువంటి జరుగుతుంది. గొల్లలు దేవుని యొక్క వార్తను విన్నప్పుడు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియజేసినప్పుడు వారు వెళ్ళి చూసి వద్దామని బయలుదేరారు. ఇదిగో జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా ఆ తార జన్మించినదని గ్రహించి వారు ఆ తారను వెంబడించి క్రీస్తుని కనుగొని ఆయనను ఆరాధించినట్లుగా కనబడుతుంది. ఈ గొల్లలు దేవుని యొక్క బలి పశువులను దేవాలయంలోనికి ఇచ్చేటువంటి వారు ప్రభువుని చూసన్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఒకప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన ప్రవచన నెరవేర్పుగా వారు ఆ రోజు వారు ఏం చేశారు అని అంటే ఆ ప్రభువుని దర్శించారు. జ్ఞానులు వచ్చి
యేసు ప్రభు పుట్టాడు అని ప్రపంచంలో యూదులందరికీ తెలిసేటట్లుగా వారు చేశారు. ఈ కథనాలన్నీ ఏం చెప్తున్నవి అని అంటే, ఇదిగో ఆయన జన్మించాడు, ఇదిగో ఆయనను చూసి వద్దాము రండి అని పిలుస్తూ ఉన్నారు. ఇదిగో ఈ దినాలలో ఎవరైతే ప్రభువుని చూడాలనుకుంటున్నారో వారందరికీ క్రిస్మస్ సీజన్లో మీకు అవకాశం కలుగుతుంది. ఆయన చూడాలి అని అనుకుంటే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు, ఆయన వైపు తిరుగు. ఇదిగో నడిపించటానికి ఎన్నో విధానాలుగా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. జ్ఞానులను తార నడిపించింది, ఇదిగో గొల్లలను దూత నడిపించింది, ఇదిగో దేవుని దూత ప్రకటించింది. అలాగే దేవుని దూత చెప్పడం ద్వారా అనేక కార్యాలు జరిగినాయి. క్రిస్మస్ అనగా క్రీస్తు జననం చుట్టూ ఉన్నటువంటి వారందరూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడ్డారు. ఈ క్రిస్మస్ కాలంలో మీరు అలా సిద్ధపడి దైవ దీవెనలు పొందుకోవాలని కోరుచు ఈ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమందు ఈ పాటల్లో, ఈ క్యారల్స్లో పాలు పంపులు పొందిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఎలాగైతే అనేకులు నిన్ను కనుగొని నిన్ను ఆరాధించారో, అలాగున ఈ నీ బిడ్డలు నిన్ను కనుగొని నిన్ను ఆరాధించగలిగే వ్యక్తులుగా వీరిని మార్చుమని, అలాగున మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవ దీవెనలు మీకు కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.